కృష్ణాంజలి గారు ఉన్నారు, అనలిస్ట్ కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారు మీరు చెప్పండి సార్. కృష్ణాంజలి గారు ఇప్పుడు అంటే కృష్ణాంజలి గారు ఇప్పుడు ఈ కేసు ఆ కేసు ఒకటి కాదా, మొత్తం వేరే అంటారా అసలు? మొత్తము ముంబై నటి కేంద్రంగా 3 కేసులు నమోదైనాయి. ఈ 3 కేసులు ఏంటి అని అంటే, ఒకటి కుక్కల విద్యాసాగర్ని ఎవడ చీట్ చేశారు, బెదిరించారు, డబ్బులు వసూలు చేశారు. అదేవిధంగా కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా సృష్టించారు. దాని ద్వారాగా దాన్ని అమ్మాలని ప్రయత్నం చేశారు, చీటింగ్ చేశారు అనేటువంటిది కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసు, ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి కేసు. ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఛార్జ్ షీటు ఇప్పటి ప్రభుత్వము, ఇప్పుడు సిఐడి దీన్ని విచారించింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైనప్పటికీ కూడా కేసు అనేది ఒక ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని విచారణ జరుపుతారు, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు, దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు జరిపి తేల్చినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈవిడ ముంబై నటి కుక్కల విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేశారు. ఆ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి 1,32,00,000 రూపాయలు అతని దగ్గర నుంచి తీసుకున్నారు అనేటువంటిది. అది కూడా ఆవిడ అతన్ని ట్రాప్ చేసి అతన్ని అన్ని రకాలుగా నేను మీకు సహకరిస్తాను, నేను దేనికైనా సిద్ధం అనేటువంటి విధంగా ఒప్పించి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నది అని సిఐడి తన విచారణ తర్వాత ఛార్జ్ షీట్ లో పేర్కొనటం అనేటువంటిది జరిగింది. ఆవిడ మీద ఉన్న ఇంకా ఆరోపణలు ఏంటి? ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని బెదిరించారు, ఇలాంటివన్నీ చెప్పారు. అవి ఇంతవరకు అయితే ఈ కేసులో తేలలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లు కానీ ఇంకోటి కానీ తేలలేదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు. అదే విధంగా ఈవిడితో పాటుగా వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ సోదరుడు, వాళ్ళ పాత్ర కూడా ఉంది ఈవిడ బ్లాక్మెయిల్ చేసేటువంటి విషయంలో అనేటువంటి అంశంలో కూడా వాళ్ళ పాత్ర లేదు అని సిఐడి తేల్చింది. ఈవిడ మాత్రమే ఇలాగ బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటి అంశం తేల్చింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఇక రెండో కేసు ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూన్ తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నన్ను అక్రమంగా నిర్బంధించారు, నెల రోజుల పాటు ప్రైవేట్ ప్లేస్ లో నన్ను విచారించారు, కనీసం నా ల్యాప్టాప్, ఫోన్లు ఇవన్నీ తీసుకున్నారు, నన్ను తీవ్రంగా వేధింపులకు గురి చేశారు, ఫలానా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనేటువంటి దాని మీద ఆవిడ ఒక ఫిర్యాదు చేశారు. ఆవిడ ఫిర్యాదు చేసిన దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాని మీద ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరు ఉన్నారో రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ కేసు నమోదు చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా ప్రారంభించారు. దాంట్లో ప్రాథమికంగా సమాచారం తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిరాన్ టాటా, అదే విధంగా అక్కడ ముంబైకి వెళ్లి ఈవిడ్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని, అదే విధంగా ఏసీపీ హనుమంతరావు, ఇంకొక సిఐ, ఈ 5గురు ఈవిడ్ని అక్రమంగా నిర్బంధించారు. ఆవిడేమైనా కేసు నమోదు కాక తలికే ముంబైకి వెళ్లి ఆవిడ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఆరోపణ. అందుకని వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఇవన్నీ తేలిన తర్వాత, ఆ సమాచారం వచ్చిన తర్వాత, కేసు నమోదైన తర్వాత దీంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, అదే విధంగా విశాల్ గున్ని, హనుమంతరావు, సిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళ పాత్ర ఉందనేటువంటి దాని మీద వీళ్ళని సస్పెండ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఈ కేసు దర్యాప్తు జరిగేటువంటి క్రమంలో విశాల్ గున్ని, కాంతిరాన్ టాటా హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసుని క్వాష్ చేయండి, ఈ కేసును కొట్టివేయండి, మా మీద అక్రమంగా పెట్టారు అనేటువంటి దాని మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ మేము చెప్పేంత వరకు ఎలాంటి విచారణలు జరపొద్దు అనేటువంటి దాని మీద హైకోర్టు ఈ కేసు విచారణని నిలుపుదల చేసింది. నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు, వాయిదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే తప్ప జట్మాలాని ఎవరైతే ఈ ముంబై నటి ఉందో ఆ ముంబై నటిని అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగేదానికి అవకాశం లేదు. దాంట్లో ఏ విధమైనటువంటి దర్యాప్తు జరగటం లేదు, ఛార్జ్ షీట్ కూడా వేయటం లేదు. మరి అలాంటప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్ను ఆ కేసు బేస్ గా సస్పెండ్ చేశారు కదా, మరి ఆ కేసు దర్యాప్తు జరిగేంత వరకు
మరి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో ఆ కేసు తేలేదు, ఎప్పుడో నిందితులు వ్యవహారం ఏందో తేలాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి. కాబట్టి ఆ ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ అనేటువంటిది ఎత్తివేయటం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇది ఇక్కడ ఒక అంశాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇదేదో ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసుల వ్యవహార శైలి, వాళ్ళ యొక్క తప్పు వ్యవహారాలు ఇవన్నీ ఉంటే వాళ్ళు కింది స్థాయి పోలీసుల మీద చర్యలు తీసుకునేవాళ్ళు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలకు వెళ్ళారు అంటే కూటమి ప్రభుత్వం అర్థం ఏంటి అని అంటే, ఎట్లాగైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఏబి వెంకటేశ్వరరావు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయటం, వేధింపులు గురి చేయటం, ఏంటి ఇది పొలిటికల్ మోటో, వీళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ చేసేవాళ్ళు అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని ఇలాంటి వాళ్ళందరూ, లేకపోతే సునీల్ కుమారు ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళు సస్పెండ్ చేశారు. దీనికి ఒక సాకు అంతే తప్ప, సాకు తప్ప ఇంకోటి కాదు. అంటే ఇది పొలిటికల్ మోటో. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఏదో ఒక కేసులు చూపించి దాని మీద ఇలాంటి సస్పెన్షన్లు చేయటం అనేటువంటి ఒక వాతావరణం కొనసాగుతుంది. ఇది మంచిది కాదు ప్రభుత్వాల వైపు నుంచి నా సూచన. ఒకటి స్పష్టత ఇస్తాను నేను ముగించే ముందు. 3వ కేసు, ఈ 2 కేసులు చెప్పాను కదా, 3వ కేసు ఏంటి అంటే ముంబై నటి ఆవిడ సజ్జన్ జిందాల్ మీద ముంబైలో పెట్టారు కేసు, నన్ను రేప్ చేశారు అని. ఆవిడ ప్రైవేట్ కేసు పెట్టారు. ఆ కేసు నేపథ్యంలోనే ఆ కేసు విచారణకు హాజరు కాకుండా ఈవిడ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, అదే విధంగా ఫోను, ఇలాంటి వాటికి సమాచారం అంతా అక్కడ పోలీసులకు అందించకుండా ఉంచడం కోసమే, సజ్జన్ జిందాల్కు సహకరించడం కోసం వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా ఆవిడని అక్రమంగా నిర్బంధం చేసి అవన్నీ తీసుకున్నారు అనేటువంటిది ఆవిడ ఆరోపణ. అయితే ఇక్కడ తేలినటువంటి ఛార్జ్ షీట్ చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆవిడ కుక్కల విద్యాసాగర్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ మాత్రమే వచ్చింది ఈ ఛార్జ్ షీట్ కేసు యొక్క ఉద్దేశం. అందుకని ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి తేలింది ఏమని, సిఐడి ఛార్జ్ షీట్ లో తేలింది ఏమని తేలింది, ఈమె నిజంగానే ఆయన బెదిరించింది, ఆయన్నే బ్లాక్మెయిల్ చేసిందని తేలినప్పుడు ఈ ఐపీఎస్ అధికారులపై పెట్టిన సస్పెన్షన్లు ఇవన్నీ కూడా మరి చెల్లనట్టే కదా అప్పుడు. ఫైనల్ గా నేను చెప్తాను, 2 వేరు కేసులు పెట్టుకోండి, 2 వేరు కేసులు. ఆ కేసులో ఆవిడ బ్లాక్ మెయిల్ చేశారు కాబట్టి వేశారు, ఆవిడ నేరారోపణలు ఉన్నాయి. కానీ ఆవిడ అక్రమంగా నిర్బంధించారు అనేటువంటి కేసు ఇప్పటికీ కూడా ఉంది. ఆ అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అది దర్యాప్తు జరిగిన తర్వాత తేలాల్సినట్టు. చెప్పండి సార్, వెంకటేశ్వరరావు గారు చెప్పండి. ఒకటి మాత్రం అండి, 2 కేసులు 3 కేసులు కూడా ఉన్నాయి. ఏ నేరానికి ఆ ఛార్జ్ షీట్, ఏ నేరానికి ఆ ఛార్జ్ షీట్. అంటే ఇప్పుడు కృష్ణాంజలి గారు దాని మీద ఛార్జ్ షీట్ వేయలేదని చెప్పారు, కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతిలో ఏదైతే కాదంబరి జత్మాలాని హై హ్యాండెడ్ గా క్రైమ్ రిజిస్టర్ చేయకముందే వీళ్ళంతా ముంబై పోయి అరెస్ట్ చేసుకొచ్చి 1 month డీటైన్ చేసి, అక్కడ కొండపల్లి అడవులో డీటైన్ చేసి, ప్రైవేట్ గెస్టుల్లో డీటైన్ చేసిన దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేశారని ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో వచ్చింది. చెప్తా ఒక నిమిషం, ప్రింట్ మీడియాలో వచ్చిందనే చెబుతాను నేను వేశారని నేను అంటలా. అట్లాగేంటంటే ఒకటేంటంటే ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఏ కేసు ఆ కేసు, ఏ నేరానికి సంబంధించి ఎవరూ అతిథులుగా చట్టానికి. ఎవరైనా కాదంబరి జత్మాలైన శిక్ష అనుభవించాల్సిందే, ఆవిడని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి వీళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. నేరం చేస్తే, నేరం చేయకపోతే కోర్టులు తెస్తాయి. అంతేగాని ఆ కేసు జత్మాలిని మీదకే ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన ఇదేదో వైప్ అవుట్ అయింది అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అది నేను చెప్పేది. అది